హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇది షిరిడీలోని ఈ వృక్షాన్ని కల్పవృక్షం అంటారంటండి. ఇది బాబా గారు ఉన్నప్పటి నుంచి వృక్షం ఉందంటండి. ఈ వృక్షం మానండి అసలు అది మొక్కలా లేదండి. అది ఒక రాగిలాగా తయారైపోయిందండి. సాలిడ్గా రాగి ఉంటుంది చూడండి, ఆ టైపులో ఉందండి. అందుకని అసలు బాబా గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ చెట్టు అప్పటి చెట్టు అంటండి. ఇది బాబా గారిని అక్కడ చిన్నగా ప్రతిష్ఠ చేసండి. దీన్ని కల్పవృక్షం అని పేరు పెట్టుకునండి. అక్కడ వాళ్ళు ఈ వృక్షాన్ని బాబా గారి లాగానే పూజించుకుంటున్నారండి. చూడండి, ఈ చెట్టు ఎంత పెద్ద చెట్టు అనండి. అసలు ఈ చెట్టు మాను చూస్తే అది ఒక రాగిలాగా అనిపించిందండి. అంత శాఖలుగా విస్తరించండి. ఈ చెట్టు చుట్టూరు కూడా కట్టేశారండి. మొత్తం కట్టేసి కింద బాబా గారిని ప్రతిష్ఠ చేసుకునండి. దీన్ని కల్పవృక్షం అని పేరు పెట్టుకుని బాబా గారిని పూజించినట్టే పూజించుకుంటున్నారండి. ఇది షిరిడీలోనండి, ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.